నమస్తే మాస్టర్స్. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం అండి. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంతపడి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ అందజేసిన ఈ ప్లాట్ఫామ్కి, లైట్ వర్కర్స్ టీవీ అండ్ టీంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాస్టర్స్ సోపానాలు అనే చక్కని వర్క్షాప్ మరి మనం చక్కగా చేసుకుంటున్నాము. అండ్ పార్వతీ మేడం అద్భుతమైన జ్ఞానాన్ని మనకు చక్కగా అందజేస్తున్నారు. మాస్టర్స్ అందించిన అద్భుతమైన విషయాలని చక్కగా మనకు అవగాహన తీసుకొస్తున్నారు. మరి మాస్టర్స్ ఈరోజు డే 4 అండి. మరి ఈరోజు సెరపిస్ బే గారు మరి పని సామర్థ్యాల గురించి మరి మనకు చక్కగా ఆ విజ్ఞానాన్ని అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. సో మరి మనం చక్కగా ఈ జ్ఞానాన్ని అంతా కూడా మరి పార్వతి మేడం ద్వారా తెలుసుకుందాము. మ్యామ్ వెల్కమ్. మ్యామ్ వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే లైట్ వర్కర్స్ టీవీకి, అలాగే ఈ క్లాస్కి విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు 4వ రోజు సోపానాల్లో ఈరోజు వచ్చే మాస్టర్ మనకి సెరపిస్ బే గారిని ఇన్వైట్ చేసుకుందాం హృదయపూర్వకంగా. అలాగే ఈ జ్ఞానాన్ని తెలుసుకునే ముందు మనం అందరం కూడా ఆత్మబోధ చేసుకుందాం మాస్టర్స్. మనమందరం కూడా 2 నిమిషాలు కళ్ళు 2 మూసుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని హృదయపూర్వకంగా ఈ ఆత్మబోధ చేసుకోండి మాస్టర్స్. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వం గల ఆత్మస్వరూపము. నేను ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాకాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణ్యంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను, చేతలను మరియు గమనించుకుంటాను. నేను అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరం నా జీవాత్మ గమనిస్తున్నది. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా కళ్ళు 2 తెరుద్దాము. ఈరోజు మనం ఈ సోపానాల్లో ఒక అద్భుతమైన రోజు, చాలా అద్భుతాలు తెలుసుకుంటున్నాం. ఎన్నో క్వశ్చన్స్కి మాస్టర్స్ వారి వారి సమాధానాలు ఇస్తున్నారు. ఎన్నో డౌట్స్ మనకి క్లారిఫై అవుతున్నాయి. ఈరోజు పని సామర్థ్యాల గురించి, మనం చేసే జాబు, మన లోపల అంతర్గతంగా ఎన్నో సామర్థ్యాలు, ఎన్నో నైపుణ్యాలు మనకు తెలియకుండానే మన లోపల ఉన్నాయి. వాటిని ఏ విధంగా మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి, అసలు ఆ పని గురించి, ఆ సామర్థ్యాల గురించి ఈరోజు సెరపిస్ బే గారు ఏం చెప్పారు, ఆ మాస్టర్ని గురించి మనం తెలుసుకుందాం. తాహ్ అనే ఈజిప్ట్ దేవునిగా కూడా జన్మించిన మాస్టర్ సెరపిస్ బే గొప్ప జ్ఞానాన్ని పొందినటువంటి మాస్టర్. భూగ్రహ బాగోగులు చూసుకోవడంలో ఆయన సహాయపడుతుంటారంట. ఆయనకు భూ సంబంధమైనటువంటి ఆకుపచ్చని ఆరా ఉంటుందంట. ఆయన చుట్టూరా ఎప్పుడు కూడా ఆకుపచ్చ రంగు ఆరాతో ఉంటారు ఆయన. ఎందుకంటే భూమికి సంబంధించినటువంటి బాగోగులన్నిటినీ కూడా ఈ సెరపిస్ బే మాస్టర్ చూసుకుంటున్నారు. మరి మొట్టమొదటి క్వశ్చన్ ఏమడిగారు? అబ్బాట్ల టోనీ, రాబిన్ ఇద్దరు కూడా మరి ఛానలింగ్ ద్వారా ఈ మాస్టర్ని ఇన్వైట్ చేశారు. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్, ఈరోజు ఒక 10 క్వశ్చన్స్కి వాళ్ళు ఛానలింగ్ చేసి ఆన్సర్స్, సమాధానాలు చెప్పడం జరిగింది ఆ మాస్టర్. మరి మొట్టమొదటి క్వశ్చన్ ఏం అడిగారంటే, మీరు చెప్పిన దానిని నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను అని అనుకుంటున్నాను. నేను ఒక ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాలతో పుట్టానని మీరు చెప్పారు, అవునా అని అడుగుతున్నారు. ఎవరు? టోనీ, రాబిన్ ఇద్దరు. అయితే
ఆయన దానికి ఏం చెప్పారు అంటే, ప్రతి ఒక్కరికి కూడా ఏవో కొన్ని సామర్థ్యాలు, నైపుణ్యాలు పుట్టుకతోనే ఉంటాయంట. ప్రతి ఒక్కరికి. మన జీవితంలో మనందరికీ కూడా పుట్టుకతోనే కొన్ని సామర్థ్యాలు మన లోపల ఉన్నాయి. నైపుణ్యం ఉంది. కొందరికి అవి చిన్నతనంలోనే బయటపడతాయి. అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది చిన్న చిన్న పిల్లలే పాటలు పాడేస్తూ ఉంటారు. 5 ఏళ్ల వయసులోనే, చిన్నప్పుడే 3 ఏళ్ల నుంచే వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తాం, యూట్యూబుల్లో చూస్తాం, టీవీలో చూస్తూ ఉంటాం. చిన్న చిన్న పిల్లలు 3 ఏళ్ల వాళ్ళు, 5 ఏళ్ల వాళ్ళు, వాళ్ళు ఎంత మంచిగా పాడుతూ ఉంటారు. అలా ఎగ్జాంపుల్ వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. అంటే మనకి కూడా లోపల ఉన్నాయి. కానీ ఈ సమయంలో ముఖ్యంగా బాల గాయకులు కావచ్చు, చిన్నతనంలోనే అద్భుతమైన ఆటగాళ్ళు కావచ్చు, అట్లాగే బాల గణితవేత్తలు కావచ్చు, బాగా మ్యాథ్స్‌లో ఇంటెలిజెంట్ అయిన వాళ్ళుంటారు చిన్న చిన్న పిల్లలే. ఇలాంటి వాళ్ళనమాట. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఆయన చెప్తున్నారు. ఈ పిల్లల్లో చాలామంది అనేక గత జన్మలను ఈ రంగాలలో సామర్థ్యాన్ని పెంపొందించుకోవటంలో గడిపి ఉన్నారన్నమాట. ఆల్రెడీ వాళ్ళు గత జన్మల్లో ఎంతో సామర్థ్యం వాళ్ళకున్నది. ఏంటి, సంగీతంలో కావచ్చు, ఆటల్లో కావచ్చు, మ్యాథ్స్‌లో కావచ్చు, చదువులో కావచ్చు, ఆళ్ళకి ఆల్రెడీ గత జన్మలో ఉన్నదే ఇంకా డెవలప్ చేసుకుంటున్నారు. ఉదాహరణకి ఒక ఆత్మ చాపిన్ లేదా బాచ్ లాంటి ఖ్యాతి పొందినటువంటి సంగీత కళాకారుడిగా పుట్టి ఉండవచ్చు. ఆ సంగీత ప్రియత్వాన్ని తరువాతి జన్మకు కూడా కొనసాగించాలని కోరుకొని ఉండవచ్చు. ఆ గత జన్మలో ఆల్రెడీ సంగీతం బాగా మంచి కళాకారుడు అయ్యుంటాడు. సంగీతంలో దిట్ట అయ్యుంటాడు. మళ్ళీ ఈ జన్మలో కూడా దాన్ని మళ్ళీ తెచ్చుకొని ఉండవచ్చు. అతని నైపుణ్యంలోని కొన్ని లక్షణాలు అతని పసి వయస్సులోనే బయటపడతాయి. చిన్నతనంలోనే బయటపడతాయి. 3 ఏళ్ల పిల్లవాడు కొన్ని పాఠాలు నేర్చుకోగానే పియానో వాయించడం లాంటిదన్నమాట. కొన్ని పాఠాలు నేర్చుకోగానే 3 ఏళ్ల వయసులోనే అందరూ పియానో వాయించేస్తూ ఉంటారు. పాటలు పాడేస్తూ ఉంటారు. కొన్ని జ్ఞాపకాలు అంటే వాళ్ళకెంత బాగా గుర్తుంటుందంటే టకటక చెప్పేస్తూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు. చూసే ఉంటారు మీరు. మీలో చాలా మందిలో కౌశల్యం సూక్ష్మంగా ఉంటుంది. దానిని మీరు ఈ జన్మలో తిరిగి నేర్చుకోవాల్సి ఉంటుంది. కొంత ఉంటుంది మన లోపల. కానీ దాన్ని వెలికి తీయాలి, బయటకి తీయాలి, నేర్చుకోవాలి, ఇంకా దాన్ని సాధన చేయాలి అని చెప్తున్నారు. ఉదాహరణకు, మీరు విపరీతంగా పుస్తకాలు చదివే ఆడపిల్ల అనుకోండి. సపోజ్ మీరొక పుస్తకాల పురుగు అనుకోండి. అంటే ఆ పుస్తకాల పురుగు వాళ్ళ యొక్క ప్రవర్తన అంటే ఎదుటి వాళ్ళ మనుషుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అలాగే మీరు మీతో ఆడుకునే స్నేహితులతో మాట్లాడి తెలుసుకుంటూ ఉంటారు చిన్నతనం నుంచే. వాళ్ళకి ఆ కళ లోపల నుంచి ఉంటుంది. మీ బొమ్మలను సైతం మీరు మానసిక విశ్లేషణ చేస్తారు. ఇతరులతో మాట్లాడాలని, వాళ్లకు సహాయం చేయాలని మీకు బలంగా అనిపిస్తూ ఉంటుంది లోపల నుంచే. మానవుడి మనస్సు మిమ్మల్ని సమ్మోహనపరుస్తూ ఉంటుంది. అదే మీకు బాగా నచ్చుతుంది కూడా. ఆ కళ అనేది మీ లోపల నుంచే ఉంది. ఈ లక్షణం మీలో ఒక వరంగా ఉంది. దానిని మీరు క్రమేణా పెంపొందించుకుంటే కనుక, దానికి తగిన సరియైన చదువు చదివినారనుకోండి, అప్పుడు మీలో నుంచి ఒక మంచి సలహాదారుడు, లేదంటే సైకియాట్రిస్ట్ అవుతారు. లేదంటే సైకాలజిస్ట్ పుట్టుకొస్తాడు మీ లోపల నుంచే. అంటే దానికి కొంత మీకు ఆల్రెడీ లోపల ఉంది. దానికి తగ్గ చదువు గనక మీరు చదువుతూ ఇంట్రెస్టింగ్‌గా మీరు వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి, అది ఇంకా డెవలప్ అవుతుంది గదా! అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆ అమ్మాయి జీవిత ప్రణాళికకు ఇది ఒక రూపాన్ని ఇస్తుంది. ఆమె తన సలహా, సంప్రదింపుల కౌశల్యాన్ని ఉపయోగించే కొద్దీ ఆమెలో ఆ సానుభూతి, బాగోగులు చూసుకునే కౌశలతని ఇంకా పెంపొందించుకుంటుంది. దానితో ఆమెకు సుఖమైనటువంటి జీవన భృతి ఏర్పడుతుంది. దాని ద్వారా ఆవిడ సంపాదించుకుంటుంది. ప్రేమించే ఆ యొక్క వృత్తి ఏదైతే ఉంటుందో ఆవిడకి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం. దాన్నే ఆవిడ చదువుగా చదువుకుంది. ఆ ఇష్టంతోనే ఆవిడ దాంట్లో డెవలప్ అయింది. అదే ఆవిడకి జీవన వృత్తి అయింది. ఇతరులను అర్థం చేసుకోవాలని, వాళ్ళతో కలిసి పని చేయాలని, ఆమెలో అంతర్గతంగా ఏ కోరికైతే ఉన్నదో ఆ కోరిక ఏమైంది? తీరిపోయింది. మనుషుల గురించి, వాళ్ళ ప్రత్యేకమైన సమస్యల పరిష్కారాల గురించి తాను కనుగొన్న వాటిని ఆమె గ్రంథస్థం చేస్తే, బహుశా ఈ కౌశలతను తన ప్రపంచ ప్రణాళికగా ఆమె ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవచ్చు కదా! లేకపోతే ఆమె మానసిక సమస్యలున్న పేదవాళ్లకు తమ కష్టాలను దాటుకోవడంలో
డబ్బు తీసుకోకుండా ఫ్రీగా సహాయం చేస్తుంది కదా. ఎవరికైనా మానసిక సమస్యలు ఉన్నాయనుకోండి, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి, వాళ్ళకి పేదవాళ్ళు అనుకోండి, వాళ్ళని డబ్బు తీసుకోకుండానే వాళ్ళకి కంప్లీట్‌గా ఆవిడ ఆధ్యాత్మికతలో ఉండి ఇంకా సహాయం చేస్తుంది. అదేవిధంగా పుట్టుకతోనే రూపం పట్ల, రంగు పట్ల మక్కువ ఉన్న పిల్లవాడు అనుకోండి, సపోజ్ ఇది ఇంకో ఎగ్జాంపుల్. అభిరుచి కలిగిన చిత్రకారుడిగా మొదలుపెట్టి, తర్వాత దానినే వృత్తిగా చేసుకునే వరకు ఎదుగుతాడు. వాడికి చిన్నప్పటి నుంచి ఏంటి పెయింటింగ్ అంటే, ఆర్ట్ అంటే చాలా ఇష్టం. సో, స్కూల్ వయసు నుంచే అతను బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడనుకోండి. దాన్ని తన జీవితంలో చిత్రకారుడిగా డెవలప్ అవుతాడు. అతను ఊహించి వేసే పెయింటింగ్‌లు ప్రపంచం నలుమూలల్లో ఉండే చాలా మందిని అలరించవచ్చు. వాళ్లకు ప్రేరణని ఇస్తూ, ఎమోషనల్‌గా వాళ్లకు ఉన్నతిని ఇస్తుంది. ఇంకా కావాలంటే అతను ఏం చేస్తాడు, యువ చిత్రకారుల కోసం ఫ్రీగా క్లాసులు కూడా పెట్టొచ్చు ఆయన. ఇంకా నేర్పించొచ్చు. ఆయన లోపల ఉన్నటువంటి కళను ఇంకా డెవలప్ చేసుకోవాలనుకోండి, అప్పుడేం చేస్తాడు, యంగ్‌స్టర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, తన ఏజ్ పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, ఏ విధంగా డ్రాయింగ్ వేయాలి, అలాంటివి ఆయన ఫ్రీగా వర్క్‌షాప్స్ కండక్ట్ చేయొచ్చు. ఆ విధంగా అతను తన జీవిత ప్రణాళికతో పాటు ప్రపంచ ప్రణాళికను కూడా అమలుపరుస్తున్నాడన్నమాట. బహుశా మీ కౌశలం ఇంకా బయటపడలేదేమో, కానీ మీలో తప్పకుండా అది ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. మీరు ఇష్టంగా చేసే పనులన్నింటిలో అంతర్లీనంగా ఉన్న విషయాన్ని గమనించండి. ఉదాహరణకు మీకిష్టమైన వాటి పట్టిక తయారు చేసుకోండి. ఈరోజు మీరేం చేయాలి అంటే, ఒక బుక్ ఓపెన్ చేసి మీకు ఏది ఇష్టం? ఏ పని చేస్తే మీకిష్టం? సంగీతం ఇష్టమా? లేదంటే మొక్కలు నాటడం ఇష్టమా? పెయింటింగ్ వేయడం ఇష్టమా? లేదంటే ధ్యాన ప్రచారం చేయడం ఇష్టమా? శాకాహార ర్యాలీ చేయడం అంటే ఇష్టమా? క్లాసులు చెప్పడం అంటే ఇష్టమా? ఏది నచ్చుతోంది మీ లోపల? అది లోపల నుంచి మీకు తెలుస్తుంది. అంతర్లీనంగా లోపల నుంచి. అది మీరు రాసుకోండి. ఎన్ని ఇష్టం అనేది. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ సినిమాలు గానీ, టీవీ కానీ, అలంకరణ సామాగ్రితో ఆడుకోవడం గానీ, ఫ్యాషన్ డిజైనింగ్ లాంటిది. నటన కానీ ఉన్నాయనుకోండి. సపోజ్ ఈ 5 అంటే మీకు చాలా ఇష్టం అనుకోండి. అంటే మీరు సినిమాలు చేయడం, నటన చేయడం ఇలాంటివన్నమాట. ఈ 5 అంటే మీకు చాలా ఇష్టము. సినిమా పరిశ్రమలో కానీ, టీవీ పరిశ్రమలో కానీ పని చేయాలని మీరెప్పుడూ పగటి కలలు కంటూ ఉంటారనుకోండి సపోజ్. అటువంటప్పుడు ఆ రంగంలో పని చేయడానికి అవకాశాల కోసం చూడటం మొదలుపెట్టండి. ఒక అడుగు ముందుకు వేయండి. అందరూ సినీ తారలు కాలేరు కదా. కానీ మీరు దానికి సంబంధించిన శిక్షణను పొంది ఒక మేకప్ ఆర్టిస్ట్ గాను, లేదంటే మామూలు సహాయకులుగాను కాగలుగుతారు తప్పనిసరిగా. ఈ రంగంలో వృద్ధిలోకొస్తున్న ఏ నాటక సమాజానికైనా అందించండి. కొంత అనుభవాన్ని గడించండి. మీకిష్టమైన దానిని మీరు చేయటమే చాలా ముఖ్యము అని చెప్తున్నారు. మీకు ఏదైతే నచ్చుతుందో అది జీవితంలో మీరు చేయండి. చదువుతో పాటుగా. ఇప్పుడు మనం పిల్లలందరికీ ఏం చేస్తున్నాం? చదువుకోమని చెప్తున్నాము. అందులోనే మీరు మంచి వృద్ధి చెందితే మీకు మంచి జాబ్ వస్తుంది. సెటిల్మెంట్ అనేది వస్తుందని చెప్తున్నాము. కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి కళని ఎవరు అడుగుతున్నారండి? నీకేదంటే ఇష్టం? నీకు డాన్స్ ఇష్టమా? నీకు కళ, ఆర్ట్ అంటే ఇష్టమా? నీ లోపల అసలు నీకేది ఇష్టం అనేది ఏ రోజు మనం అడగడం లేదు. కానీ వాళ్ళని కూర్చోపెట్టి నీకు ఏది ఇష్టం? నీకేది చేయాలనుంది? దాన్ని కూడా వాళ్ళు ఒక 2 గంటలు చదువుతో పాటుగా దాన్ని కూడా మీరు డెవలప్ చేయండి. సంగీతం ఇష్టం అనుకోండి, సంగీతం నేర్పించండి. అట్లా వాళ్ళకి దాంతో పాటు ఇది కూడా ప్రాక్టీస్ చేసేటట్టుగా మనము ట్రైనింగ్ ఇవ్వాలి. అట్లాగే మనం చిన్నప్పటి నుంచి ఏదైతే మనం నేర్చుకోలేకుండా ఉన్నామో, ఈ ఏజ్ వచ్చాకైనా కళలు ఏ ఏజ్‌లో అయినా మనం నేర్చుకోవచ్చు. సో, అది నేర్చుకోవడానికి మీరు దానికి ఒక అడుగు ముందుకు వేయండి. ఏజ్‌తో మనకి సంబంధం లేదు. అంతేకాదు, మీరు మనుషులతో మాట్లాడుతూ, వాళ్లకు సహాయం చేస్తూ, మూలిక కషాయాలు ఇస్తూ, తోట పని కూడా చేస్తూ, పిల్లలతో ఆడుకుంటూ ఉన్నట్లయితే, మూలికలను పెంచడము, ఇతరులకు బోధించడము, ముఖ్యంగా పిల్లలకు బోధించడం లాంటివి కూడా మీరు చేస్తూ ఉండవచ్చు. సహజమైన భూమాతకు సంబంధించిన చికిత్సల గురించి క్లాసులు మొదలుపెట్టాలని మీరు నిశ్చయించుకోవచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. కానీ మీ జీవితంలో మీకు ఏది అనిపిస్తుందో అది చేయడం ప్రారంభించండి అని ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఈ సోపానాల్లో చెప్పడం జరుగుతుంది. దీనిని సరదాగా కాలక్షేపంగా చేయటంతో మీరు మొదలుపెట్టండి. అక్కడ ఏది డబ్బు సంపాదించడమో, అది ఇంకోటి చేయడమో కాకుండా సరదాగా
కాలక్షేపం కోసం మీరు ఆ వర్క్‌ని రోజుకి ఒక 2 గంటలో, 3 గంటలో మీకు ఎంత సమయం దొరికితే అంత సమయం. తర్వాత దానినే భుక్తినిచ్చే వృత్తిగా మార్చుకుంటారు మీరు. నెమ్మది నెమ్మదిగా అది ఒక 6 నెలలు కావచ్చు, సంవత్సరం తర్వాత దాని ద్వారా మీకు ఒక భుక్తిని ఇచ్చే వృత్తిగా, ఒక పనిగా మీరు మార్చుకుంటారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీకున్న వరాలను నిర్వచించుకొని ప్రేమించాలి మీరు. వాటిని ముందు ఒక హాబీగాను, తర్వాత ఒక వృత్తిగాను మీరు ఉపయోగించుకోవాలి. ఇది మీకు చాలా తృప్తినిస్తుంది. మీ జీవితంలో తృప్తిని ఇప్పుడు జీవితంలో మనందరికీ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే మనం అనుకుంటున్నాం కొన్ని, మనకిష్టం లేని పనులే మనం జాబ్ రూపంలో మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దానివల్ల మన జీవితంలో ఆ సాటిస్ఫాక్షన్ ఉండడం లేదు. ఏదో ఒక లోటు అనేది తెలుస్తుంది. సో, కాబట్టి మీకు నచ్చింది ఏంటి అనేది తెలుసుకొని గనక దానిలో మనం అడుగు ముందుకు వేస్తూ నెమ్మదిగా వెళ్తూ ఉంటే దాన్నే మనము ఒక వృత్తిగా మనం చేసుకుంటూ దాంట్లో డబ్బుని మనం సంపాదించుకోవచ్చు దాని ద్వారా. మీ జీవితం ఎంతో ధన్యమైనదవుతుంది, సంతృప్తిగా ఉంటుంది. మీరు బాగా చేసే పనిని ఇతరులతో పంచుకోండి మీరు అని చెప్తున్నారు. మరి రెండవ ప్రశ్న అంటే దీనికి కంటిన్యూషన్ వాళ్ళేమడిగారంటే, దీనివల్ల ఆదాయంలో తగ్గుదల కనిపించదా? మరి ఆదాయం మనం చేస్తున్నాం స్టార్టింగ్‌లో అంత ఎక్కువ ఆదాయం రాకపోవచ్చు. తగ్గుతుంది గదా! మరి ఆదాయము. మాకు జీవన భృతికి సరిపోదు గదా! అని అడుగుతున్నారు. కనబడుతుంది. కానీ మీ జీవితాన్ని మీరెలా గడపడానికి ఇష్టపడతారు? ధనవంతుడిగా దుఃఖంతో బతుకుతారా? లేదా సామాన్యుడిగా ఆనందంతో, సాఫల్యంతో, సంతృప్తిగా బతుకుతారా? ఈ రెండిటిలో ఎలా బ్రతుకుతారన్నది మీ ఇష్టం. మీ జీవితంలో ఇతరులకు కూడా సహాయపడే మీ నిజమైన వృత్తిని మీరు కనుగొన్నాక, అప్పుడు మీ ధనం క్రమేణా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. మీకు అంతవరకు అలవాటుగా సంపాదిస్తుండిన దానికన్నా కూడా ఎక్కువగా వచ్చేంత వరకు పెరుగుతుంది. నెమ్మదిగా పెరుగుతుంది. మీకిష్టమైన పని మీరు చేయడం మొదలుపెట్టాక, ఇక ఎక్కువ సేపు పని చేయకూడదన్న ఆలోచన గాని, ఇప్పుడు మనం చూడండి ఎవరి కిందైనా మనం పని చేస్తున్నాం, జాబ్ చేస్తున్నప్పుడు అసలు ఆ పని చేయాలనిపించదు, వెళ్ళాలనిపించదు. అబ్బా! మళ్ళీ జాబ్‌కి వెళ్ళాలా? ఇప్పుడు మళ్ళీ వెళ్లి చేయాలా? అని ఎందుకు అలా అనిపిస్తోంది మన జీవితంలో అంటే, మనకు ఆ పని చేయడం ఇష్టం లేదు కాబట్టి. అదే నీకిష్టమైన పని అనుకోండి, సపోజ్ సంగీతం నేర్చుకున్నావు నువ్వు. ఆ సంగీతాన్ని నువ్వు 10 మంది పిల్లలకి నువ్వు నేర్పుతున్నావనుకోండి, అది నీకిష్టం. దానివల్ల నువ్వు ఎక్కువ సేపు పని చేయాలి అన్నా కూడా నువ్వు చేస్తావు. ఎందుకంటే అది నీకిష్టం కాబట్టి. కష్టం అనిపించదప్పుడు. సో, అప్పుడు గడియారం చూడాలన్న కోరిక కూడా మీలో ఉండదంట. అంటే అప్పుడు టైం చూసుకోవు ప్రతిసారి. ఎందుకు నువ్వు టైం చూసుకుంటూ ఉంటావు? అంటే అక్కడ ఇష్టం లేదు కాబట్టి ఎక్కువ పని చేయబుద్ధి గాదు. సమయాన్ని గూడా ప్రతిసారి చూసుకుంటూ ఉంటావు. కానీ ఇష్టమైన పని ఎప్పుడైతే మీరు చేస్తారో, అప్పుడు నువ్వు గడియారాన్ని గూడా చూసుకోవు. మూడవ ప్రశ్న. మరి నాలో ఉన్న అతీంద్రియ ఆధ్యాత్మిక శక్తుల మాటేంటి? అని అడుగుతున్నారు. ఆయన చెప్తున్నారు, ఆధ్యాత్మిక శక్తులు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. కానీ చాలా మందికి తమలో ఆ శక్తులు ఉన్నాయని కానీ, వాటిని ఎలా పెంపొందించుకోవాలని కానీ, ఆ యొక్క ఎరుక లేదంట అందరికి. ఉన్నాయి. అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. కానీ ఆ ఎరుక లేదు. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మేలుకొల్పాలన్న ఉద్దేశంతోనే స్పిరిట్ ఎన్నో సార్లు మీ జీవితంలో మిమ్మల్ని అందుకోవాలని, మీ దగ్గరికి రావాలని ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటుందంట. ఆ యొక్క సృష్టికర్త అవ్వచ్చు, చైతన్యం అవ్వచ్చు, స్పిరిట్ అవ్వచ్చు. కానీ ఎప్పుడు గూడా మీ దగ్గరగా వస్తుంది. మీ ఆధ్యాత్మికంగా మీరు ఎంతో ఎదగాలనే ఆ యొక్క ఇది ఉంటుంది దానికి. కొందరు పిల్లలకు అదృశ్య స్నేహితులుంటారు. నిజానికి ఆ ఆ జీవులు ఏంజెల్స్ అన్నమాట. ఇప్పుడున్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా ఏంజెల్స్. మరికొందరికి విచిత్రమైన కలలొస్తూ ఉంటాయి. కొంతమంది చిన్న పిల్లలకి చూడండి ఏంజెల్స్, దేవుళ్ళు ఊరికనే కనబడేస్తూ ఉంటారు. కొంతమందికి చూడండి పెద్దవాళ్ళకైనా గానీ, వాళ్ళకి పడుకున్నప్పుడు ఒక విచిత్రమైన కలలొస్తూ ఉంటాయి. ఆ కలలు భవిష్యత్తును చెప్పేవిగాను, లేదా జ్ఞానాన్ని పెంచేవిగాను ఉంటాయంట. అలాంటి కలలొస్తూ ఉంటాయి. ఇంకొందరికి తమ చుట్టూ చనిపోయిన తమ బంధువులు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. చనిపోయిన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావడము, వాళ్ళతో మనం కలిసి మాట్లాడుతూ ఉండడము, ఇవన్నీ గూడా మనకి కనపడుతూ ఉంటాయి. లేదా చనిపోయిన తర్వాత వాళ్ళను చూడడం జరుగుతుంది.
ఫలానా వాళ్ళు ఏమి చెప్పబోతున్నారో, లేదా ఏమి చేయబోతున్నారో, లేదా ఏమి ఆలోచిస్తున్నారో చాలా మందికి తరచూ ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. అంతే కదండీ! మనం ధ్యానంలోకి వచ్చాక సడెన్‌గా మనకి ఇక్కడ కూర్చొనే అక్కడ ఏం జరుగుతుందో మనకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో కూడా మనకి ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. చాలామంది తమకు చాలా అవసరమైన దానిని గురించి అనుకోని కొద్ది కాలంలోనే అది జరిగేలా చేసుకోగలరు. వాళ్ళకేదన్నా కావాలనుకోండి, గట్టి సంకల్పం పెట్టుకుంటారు, ధ్యానం చేస్తారు. వాళ్ళకది కావాలి అని ఎప్పుడైతే 100% కోరుకుంటారో అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది అని చెప్తున్నారు. కొద్ది కాలంలోనే జరిగిపోతుందంట వాళ్ళకి. ఇవన్నీ కూడా అతీంద్రియ శక్తులే. ఇప్పుడే పైనుంచి ఏదైతే నేను పాయింట్స్ అన్నీ చెప్పానో, అవన్నీ కూడా మీ లోపల ఉన్నటువంటి అతీంద్రియ శక్తులు. కానీ ఎంతోమంది ఇలాంటివి ఉన్నాయని కూడా వాళ్ళు గుర్తించడం లేదు. తమ నిత్య జీవితంలో వీటిని తేలిగ్గా ఉపయోగించేలా ప్రతి ఒక్కరికి కూడా శిక్షణను ఇవ్వవచ్చు. అయితే ఈ అతీంద్రియ శక్తులను నేర్చుకోవడం కోసం దయచేసి మీరు అనుభవజ్ఞులైన పేరున్న వ్యక్తి దగ్గరకే వెళ్ళండి. ఇలాంటి శక్తులను మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే బాగా అనుభవజ్ఞులైనటు వాళ్ళ దగ్గరికి, పేరున్న వ్యక్తి దగ్గరికి మాత్రమే వెళ్ళండి. ప్రజ్ఞలు పలికే వాళ్ళు చాలామంది ఉంటారు. దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ మాకన్నీ తెలుసని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఉన్నతమైందో కాదో ముందుగా చూసుకోండి. ముందుగా మీకు తెలిసిపోతూ ఉంటుందంట. ఎదుటి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారా? లేకపోతే పర్ఫెక్ట్‌గా ఉన్నారా? అనేది వాళ్ళు చేసే వాళ్ళ ఉద్దేశం ఉన్నతమైందా కాదా? అనేది మీరు చెక్ చేసుకోవాలి. తామేమేమి చేయగలమని గొప్పగా చెప్పుకుంటున్నారో, ఆ పనులు నిజంగా వాళ్ళు చేయగలుగుతున్నారా? లేదా? అని చూసుకోండి. వాళ్ళు కాంతి వైపున అంటే, కాంతి వైపున అంటే డార్క్ వైపున పనిచేసే వాళ్ళుంటారు. లైట్ వైపున పనిచేసే వాళ్ళుంటారు. కాంతి వైపున అంటే ఒక మంచి పని చేయడానికి, ఈ భూమి ఎదుగుదల కోసం, మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం వాళ్ళు ఉపయోగపడుతున్నారా? లేదా? అంటే కాంతి వైపున పనిచేస్తున్నారా? లేదా? అనేది కూడా మీరు చూసుకోవాలి. వాళ్ళు డార్క్ సైడ్ పనిచేస్తున్నారా? లేదా? అని. మీకు ఏంజెల్స్‌తో మాట్లాడడం ఇష్టం లేదా? మీ అవసరాలను తీర్చుకుంటూ ఇతరులను అర్థం చేసుకోవడం మీకు ఇష్టం కాదా? మీరివన్నీ చేయగలరు. కాకపోతే దానికోసం కొంత సమయాన్ని మీరు వెచ్చించాలి. సాధన చేయాలి. ఏ విషయాన్ని నేర్చుకోవాలన్నా ఇవి 2 చేయాలి కదా మరి. నెక్స్ట్ 4th క్వెషన్‌కెళ్ళిపోదాం. కొందరికి పుట్టుకతోనే ఈ శక్తులన్నీ వికసించి ఉంటాయి కదా అని అడుగుతున్నారు. ఏ రంగంలోనైనా కొందరు బాల మేధావులు ఉన్నట్లే చాలా కొద్ది మందికి ఇవి పుట్టుకతో వచ్చి ఉంటాయి. కానీ 99.9% వీటిని తిరిగి నేర్చుకోవాల్సే ఉంటుంది. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆల్రెడీ పుట్టుకతోనే వాళ్ళకి ఆల్రెడీ ఉన్నా కానీ మళ్ళా ఈ భూమి మీదకి జన్మ తీసుకున్న తర్వాత మళ్ళా 99.9% వాళ్ళు మళ్ళీ నేర్చుకోవాల్సే ఉంటుంది. అయితే ఇలాంటి శక్తులనేవి ఉన్నాయి అని నమ్మి వాటి కోసం సాధన చేసే కుటుంబంలో పుట్టడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు చాలామంది చిన్నపిల్లలకు అతీంద్రియ శక్తులుంటాయి. చూడండి చిన్నపిల్లలుంటారు. వాళ్ళందరికీ కూడా అతీంద్రియ శక్తులు ఉంటాయి. అంటే వాళ్ళు దేవుళ్ళని చూడగలుగుతారు, ఏంజెల్స్‌ని చూడగలుగుతారు. వాళ్ళు కూర్చొని తాడే ఓపెన్ చేసుకొని ఇదేంటి సిట్యుయేషన్ అని చెప్పగలుగుతూ ఉంటారు. వాళ్ళకి ఫెయిరీలు కనపడతారు. ఏంజెల్స్ కనపడతారు. వాళ్ళు దేన్నైనా నమ్మి అది జరిగేలాగా చేయగలుగుతారు. ఎవరు? చిన్నపిల్లలు. ఎందుకంటే చిన్నపిల్లలకి వాళ్ళకి ఏవి ఎక్కువ ఆలోచనలు ఉండవు. వాళ్ళ దగ్గరికి యాంజెల్స్, దేవుళ్ళు అనేవాళ్ళు తొందరగా వాళ్ళు కళ్ళు మూసుకోగానే వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆరాను కూడా చూడగలుగుతారు ఆ చిన్న పిల్లలు. ఇతర తలాలు ఉన్నాయని కూడా వాళ్ళు నమ్ముతారు. మనకేంటంటే డౌట్ మనకి ఉన్నాయా? లేదా? మనకేంటి నిజానికి సత్యాన్ని కళ్ళ ముందు మనకి చూపించాలి. చూపిస్తేనే మనం నమ్ముతాం. లేకపోతే మనం నమ్మం. సో, కాబట్టి ఆ డౌట్‌ఫుల్‌తో ఉంటే గనక ఏ యాంజెల్స్ గాని, ఏ దేవుళ్ళు గాని అలాగే ఎదురు చూసినా గాని వాళ్ళు రారు. చిన్న పిల్లలేంటి ఎటువంటి ఎదురు చూపు ఉండదు. ఏది ఉండదు. వాళ్ళలా కూర్చుంటారు. జస్ట్ వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు. అలా కూర్చోంగానే వాళ్ళకందరికీ గూడా కనపడుతూ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఆ యొక్క శక్తులు లోపల ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఆరాను కూడా చూడగలుగుతారు. ఇతర తలాలు ఉన్నాయని కూడా నమ్ముతారు. అయితే పెద్దలు, తల్లిదండ్రులు వాళ్ళను పెరిగి పెద్ద కమ్మని, వాస్తవాన్ని చూడమని చెబుతూ ఉంటారు గట్టిగా. దాంతో ఆ శక్తులను మర్చిపోవడం జరుగుతుంది. ముందర ఇవన్నీ కాదు,
చిన్నపిల్లలు మనం వాళ్ళు ఏమైనా చూసి ఎక్స్పీరియన్స్ వచ్చి చెప్పారనుకోండి, వెంటనే పెద్దవాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళని ఖండించేసి ఇవన్నీ కాదు నువ్వు ముందర బాగా చదువుకోవాలి, మంచి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, మంచి జాబ్ చేయాలి, మంచి సెటిల్మెంట్ అవ్వాలి, తర్వాత ఇవన్నీ చూసుకుందువు గానిలే అని పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళని ఆపేస్తూ ఉంటారు. సో వాళ్ళు పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఏమవుతుంది, దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ శక్తులు ఉన్నాయి. వాటిని వాళ్ళు డెవలప్ చేయాలి అంటే ఈ పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఆ సపోర్ట్ ఇస్తూ వాళ్ళు ఆల్రెడీ ఫిజికల్‌గా ఉంటూ వాళ్ళు చదువుకుంటున్నా కానీ మళ్ళా వాళ్ళు ఏదైతే వాళ్ళ లోపల ఆ శక్తులు ఉన్నాయో వాటిని కూడా జాగృత పరుస్తూ గనక వాళ్ళు పెరుగుతూ ఉంటే ఆ శక్తులు అలాగే పెంచుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారు, ఆ శక్తుల్ని మర్చిపోవడం జరుగుతుంది పెద్దయ్యే కొద్దీ. సాధారణంగా కంటితో చూసినప్పుడు నమ్ముతాము అని అంటుంటారు. దాని బదులు నమ్మినప్పుడు కంటితో చూస్తాము అని మీరిప్పుడు అనుకోవాలి. అద్భుతమైన ఆ ప్రపంచాన్ని పరిశోధించాలంటే మీలో దాని పట్ల ఆసక్తి ఉండాలి, నమ్మకం ఉండాలి, ఓపెన్ మైండ్ ఉండాలి. ఎప్పుడైతే మీకు లోపల ఆ నమ్మకము, ఆ ఓపెన్ మైండ్ ఉండకపోతే గనక వీటన్నిటిని కూడా ఇవేమీ లేవు అనే దాంట్లోకి వచ్చేస్తారు. అపనమ్మకంతోనే ఎప్పుడూ ఉంటారు. దేన్ని చటుక్కున అపనమ్మకం పడకుండా ఉండడం అనేది చాలా అవసరం. అందుకే విశ్వాసహీనులకు చాలా అరుదుగా ఆధ్యాత్మిక అనుభవాలు వస్తుంటాయి. వాళ్ళు నమ్మకాన్ని తమలో ఏర్పడనివ్వరు. అందుకనే అందరికీ ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏమీ రావు. మాకు తోడే లేదు, మాకవేమీ కనిపించట్లేదు, దేవుళ్ళనేది కనిపించట్లేదు. ఒక్కొక్కసారి సడెన్‌గా చూడండి మనకు అనుకోకుండా కొన్ని సంఘటనలు మనకి జరిగిపోతూ ఉంటాయి. కానీ వాటిని కూడా వీళ్ళు నమ్మరు. వీళ్ళు ఇలా కాదు, వాళ్ళు మైండ్ పరంగానే ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని ఏది నమ్మరు కాబట్టి వాళ్ళు అవిశ్వాసంతో ఉంటారు కాబట్టి వాళ్ళ విషయంలో కొన్ని అలాంటివేమీ జరగవనమాట. ఉంటాయి వాళ్ళ దగ్గర శక్తులు గానీ అవేమీ కనిపించవు. సో, ఫిఫ్త్ క్వెషన్ ఏంటంటే, నాకు శక్తులు ఎలా వచ్చే అవకాశం ఉన్నది అని అడుగుతుంది. తొలి దశలలో ఒక దశ ఏంటంటే, అనుకోకుండా జరగడం. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఆటోమేటిక్‌గా అనుకోకుండా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. కొత్తలో ఆధ్యాత్మికతలోకి అడుగుపెట్టిన తర్వాత. అంటే ఆధ్యాత్మిక ప్రేరణ కలిగిన యాదృచ్ఛికాలన్నమాట. అనుకోకుండా టక్‌మన అయి జరిగిపోతాయి. ఉదాహరణకు మొట్టమొదటిసారిగా ఒక పుస్తకంలో చక్రాలను గురించి మీరొక లైన్ చదివారనుకోండి. సపోజ్ ఎక్కడో ఒక బుక్‌లో మన లోపల ఉన్నటువంటి చక్రాస్, మూలాధారం, స్వాదిష్టానం దాని గురించి ఒక లైన్ ఎక్కడో మీరు చదివారనుకుందాం సపోజ్. అవి ఎనర్జీ కేంద్రాలని మాత్రమే అందులో చెప్పబడి ఉన్నదనుకోండి. ఆ మర్నాడు తన చక్రాలను బ్యాలెన్స్ చేయించుకోవడానికి హడావుడిగా వెళుతున్న మీ స్నేహితురాలు అనుకోకుండా తగులుతుంది. ఈ చక్రాలన్నిటిని నేను బ్యాలెన్స్ చేసుకోవడానికి వెళ్తున్నా అని సడెన్‌గా మీ స్నేహితురాలు మీ దగ్గరకొచ్చింది. ఆ చక్రాస్ గురించే మీ దగ్గర మాట్లాడడం జరిగింది. అట్లా ఆవిడ తారసపడింది సడెన్‌గా. మీరొక పుస్తకాల షాపు పక్కగా వెళుతుంటే అక్కడ చక్రాలను గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న సమస్తము అనే పుస్తకం అనేది మీకు సడెన్‌గా కనబడుతుంది. ఆశగా లోపలికి వెళ్లి ఆ పుస్తకాన్ని కొనేస్తారు మీరు. ఆ రాత్రికి టీవీలో హిందువుల గురించిన ఒక ప్రోగ్రామ్‌లో చక్రాలను గురించి చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా మీరెప్పుడైతే ఒక లైన్ పుస్తకంలో మీరు చదివారో, దానికి సంబంధించిన సిట్యుయేషన్స్ జీవితంలో మీకు ఆటోమేటిక్‌గా తగులుతూ ఉంటాయి. చూసారా ఎలా పనిచేస్తుందో? మీకు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని స్పిరిట్ మీ దగ్గరికి ఎలా తెస్తున్నదో చూడండి. అట్లాగే ఈ సోపానాల పుస్తకం గూడా అంతే మీ దగ్గరికి అలాగే వచ్చింది. మీరందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు బాగా కనెక్ట్ అవ్వాలి. మీకెన్నో సందేహాలున్నాయి. అందుకనే నేను ఇప్పుడు ఈ సమయంలో నా దగ్గరికి వచ్చింది. ఏదో ఒక క్వెషన్ మీకు టచ్ అవుతుందండి. ఇప్పటి వరకు నిన్నటి వరకు మనం 30 క్వెషన్స్ చెప్పుకున్నాం. ఈరోజు ఇంకొక 10 క్వెషన్స్ చెప్తున్నాం. ఈ 40 క్వెషన్స్‌లో మీకు ఎక్కడో ఒక పాయింట్ మీకు టచ్ అయ్యే ఉంటుంది. అవునా? కాదా? అయిందనుకుంటున్నా. సో, ఆ విధంగా మీకు ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా మీ దగ్గరికి ఆటోమేటిక్‌గా స్పిరిట్ ఈ విధంగా మీ దగ్గరికి వస్తాడు అని చెప్తున్నారు. మీ ఆరోగ్యం సరిగా లేని కారణంగా చక్రాలను సరిగ్గా ఉపయోగించి మీ ఆరోగ్య సమస్యను మీరు అధిగమించగలగడం కోసం చక్రాలను గురించి మీరు శిక్షణ పొందవలసి రావచ్చు. కాబట్టి ఇవన్నీ మీ జీవితంలో ఆటోమేటిక్‌గా జరిగిపోయాయి. ఇలాంటి యాదృచ్ఛికాల కోసం చూడండి. అవి ఎంత తరచుగా జరుగుతున్నాయో గమనించండి. ఒక్కోసారి అవి జరగడం కోసం మీరెంతో ఓపిక ఎదురు చూడవలసి వస్తుంది. ఒక్కోసారి త్వరలోనే అవి జరిగిపోతూ ఉంటాయి.
మీలో ఆధ్యాత్మిక అతీంద్రియ శక్తులు అభివృద్ధి జరగడం మొదలు కావాలి అంటే ధ్యానం అద్భుతమైనటువంటి మార్గము. మరి ఈ అతీంద్రియ శక్తులు మీ లోపల మీరు అభివృద్ధి చెందాలి అంటే ధ్యానం తప్పనిసరిగా అందరూ చేయాలి. ప్రశాంతంగా కూర్చొని మీ మనస్సును శరీరాన్ని రిలాక్స్ చేయడానికి ప్రయత్నించండి. మొదట్లో దాని గురించిన పాఠాలు నేర్చుకోవడం అవసరం కావచ్చు. ఆ నేర్చుకోవడం కోసం మీరు ఖర్చు చేసే డబ్బు వృధా కాదు. మత్తును లేదా నిద్రను కలిగించే పదార్థాల అవసరం మీకు ఇంకెన్నడూ ఉండదు. ప్రార్థన చేయడము అంటే మీరు దేవునితో మాట్లాడడం అన్నమాట. ధ్యానం చేయడం అంటే దేవుడు తిరిగి మీతో మాట్లాడడం అన్నమాట. కానీ దానికోసం మీరు తప్పనిసరిగా ఏం చేయాలండి? ప్రశాంతంగా కూర్చొని మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. రాత్రికి ఏమేమి వండాలన్న ఆలోచనలతో మీ మనస్సు నిండిపోయి ఉన్నట్లయితే స్పిరిట్ సాధారణంగా జోక్యం కల్పించుకోడు. ఇలాంటి భౌతికమైనటువంటి ఆలోచనలలో మీరు మునిగిపోయి ఉన్నంత మాత్రాన స్పిరిట్ అవేం పట్టించుకోడు. మీరు కూర్చున్నారా, కళ్ళు మూసుకున్నారా, ధ్యానం చేశారా అన్నంత వరకే స్పిరిట్ పట్టించుకుంటుంది. ధ్యానం భవిష్యత్తును తెలుసుకునేదిగా ఉండవచ్చు, ఏంజల్స్ను కలిసేదిగా ఉండవచ్చు, ప్రేరణ కలిగించేదిగా ఉండవచ్చు, జ్ఞానాన్ని పెంచేదిగా ఉండవచ్చు, లేదా కేవలం ప్రశాంతంగా ఉండవచ్చు. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అన్నమాట. ధ్యానం ఎలా ఉంటుందని అనుకొని ఎదురు చూడాలో మీరు ఎన్నడూ తెలుసుకోలేరు. ప్రకృతితో కనెక్ట్ అవ్వండి విపరీతంగా బాగా. పట్టణాలలో ఉండే నాగరికులకు భూమాతతో కనెక్షన్ పోయింది కాబట్టి మీరు ప్రకృతితో కనెక్ట్ కావడం చాలా ముఖ్యం. మనం సిటీస్లో ఉంటున్నాం కదా, ఇప్పుడు ఫ్లాట్స్లో ఉంటున్నాం. అక్కడ ఎక్కడ కూడా మనకి ఆకాశంతో, భూమితో, ఈ పంచభూతాలతోటి మనం కనెక్ట్ అవ్వలేము. ఎప్పుడు ఫ్లాట్స్లో ఉంటాం కాబట్టి. కానీ ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా కనీసం ఒక గంట మనం ఏం చేయాలి? మన ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎక్కడైనా వాతావరణంలో మనం హాయిగా బయటికి వెళ్ళడం, పార్కుకు వెళ్ళడం, ఒక గంట ప్రకృతితో స్పెండ్ చేసి మనం ప్రకృతితో బాగా కనెక్ట్ అవ్వాలని చెప్తున్నారు. భూమాత ఎనర్జీలు మనలను శక్తివంతులను చేస్తాయి. భూమాత ఎనర్జీస్ అంటే మనము భూమి మీద మనం పాదాలతో నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఎర్త్‌తో కనెక్టివిటీ మనకి ఏర్పడుతుంది. భూదేవిని చూసి ఆమెతో ఐక్యతను ఫీల్ అవ్వనంత వరకు మనం మన ఆధ్యాత్మిక అభివృద్ధిలో ఒక విలువైన దానిని మిస్ అవుతున్నామన్నమాట. మనం ఎప్పుడు కూడా ఒక కనెక్టివిటీని ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాం. అది మిస్ అవుతున్నామన్న సంగతి కూడా మనకు తెలీదు. ఎందుకంటే ఆ ఎరుక లేదు మనకి. ఎంతసేపు జాబ్ చేసుకుంటున్నామా, ఫ్యామిలీని చూసుకుంటున్నామా, అట్లా టైంని మనం పక్క వాళ్ళ కోసం మనం టైంని ఎప్పుడు కూడా స్పెండ్ చేసేస్తూ ఉంటాం. మన ఫోకస్ మన మీద ఎప్పుడు ఉంచుకుంటున్నాం? అంటే ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనం మన శ్వాస మీద మనం ధ్యాస పెడతాం. దాంట్లో మనం ఒక 2 గంటలు ప్రశాంతంగా ఉంటాం. మన మీద మనం ఫోకస్ పెడతాం. మిగిలిన 22 గంటలు కూడా మనం భౌతిక ప్రపంచంలో పక్క వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం, వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం, వీళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం అనే వెళ్ళిపోతుంది. ఆ 2 గంటల్లో కూడా మనం విపరీతమైన ఆలోచనలు ఉంటున్నాయి. మనం కనెక్ట్ కాలేకపోతున్నాం. సో, కాబట్టి మనం 2 గంటలు ధ్యానం చేద్దాము. ఒక గంట ప్రకృతితో కనెక్ట్ అవుదాము. పూర్తి ఎరుకతో మనము ఆ పార్కు చుట్టూ మంచిగా తిరిగి, ఆ పంచభూతాలతో కనెక్ట్ అయ్యి, మనతో మనం ఉండడాన్ని మనము స్పెండ్ చేయడం మొదలు పెడదాం ఈ రోజు నుంచి. మరి 6th క్వెషన్ వెళ్దాము. మొదటిసారిగా స్పిరిట్‌ని చూసినప్పుడు భయపడిపోతానేమోనని దిగులుగా ఉంది నాకు. ఎవరికన్నా అంతే కదా! ఎవరైనా మాస్టర్ మనకి కనపడంగానే వెంటనే భయమేసేస్తుంది. వెంటనే కళ్ళు తెరిచేస్తాం. అట్లా మనకి స్పిరిట్ దగ్గర లోపలికి స్పిరిట్‌ని చూసినప్పుడు నాకు భయపడిపోతానేమో అని చెప్పేసి నాకు భయంగా ఉంటుందంటున్నారు. ఆత్మలు సాధారణంగా ప్రేమ జీవులంట. ఈ ఎవరైతే మాస్టర్స్ అని చెప్తున్నామో వాళ్ళు ఈ శరీరంతో లేనప్పుడు, పైన ఆత్మలుగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రేమగా ఉంటారు. ప్రేమమూర్తులుగా ఉంటారు. మీ అమ్మమ్మ బతికుండగా మీకు ఆమె పట్ల ప్రేమ ఉన్నట్లయితే, భయం లేకపోయినట్లయితే, ఆమె చనిపోయిన తర్వాత ఆమెను ప్రేమమూర్తి అయిన ఆత్మగా చూడటానికి భయపడ్డం ఎందుకు? సొంత అమ్మమ్మే ఉంది. ఆవిడ బతికున్నప్పుడు మీ అమ్మమ్మ పక్కన కూర్చొని మనం ఎంత హాయిగా మాట్లాడుతూ ఉంటామో, అలాగే చనిపోయిన తర్వాత కూడా మనం ఆవిడని కలుసుకున్నాం అనుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. అంతే హాయిగా మనం మాట్లాడుకోవచ్చు. అంతే ప్రేమగా ఉంటారు వాళ్ళు అని చెప్పింది. బతికి ఉన్నప్పుడు ఎలా కనబడేదో చనిపోయిన తర్వాత కూడా తరచూ అలాగే కనపడుతుంది. మిమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వుతూ మానసికంగా మీకు ప్రేమ సందేశాన్ని పంపుతూ, ఇందులో భయపడడానికి ఏమీ లేదు కదా!
పైగా ఇది మనసుకు భరోసాని ఇస్తుంది కదా. ఆమె అలా కనబడుతోంది అంటే దగ్గరలో ఉన్న ఆత్మలోకంలో ఆమె ఇంకా ఉన్నట్లేనని విషయాన్ని ఆమెడ రుజువు చేస్తుంది. ఎప్పుడన్నా సరే మనకి మెడిటేషన్‌లో గాని, లేదంటే నిద్ర కలలో కానీ, మనకు చనిపోయిన తల్లిదండ్రులు సపోజ్ ఎవరైనా పేరెంట్స్ చనిపోయినా, పెద్దవాళ్ళు చనిపోయినా, వాళ్ళతో మనకి ఎక్కువగా కనెక్టివిటీ ఉందనుకోండి, వాళ్ళని మనము కళల్లో కూడా చూస్తాము. లేదంటే ధ్యానంలో చూస్తాము. వాళ్ళని చూసిన తర్వాత మనం భయపడాల్సిన పని లేదు. వాళ్ళ ఆత్మలోకంలో సురక్షితంగా అట్లా ఉన్నారు అనేది మనము రుజువయింది కదా అని చెప్తుంది. ఈ యాదృచ్ఛికాలు తరచూ మీరు అసలు ఊహించనప్పుడు, మీరు హాయిగా రిలాక్స్ అయి ఉన్నప్పుడు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయంట. యాదృచ్ఛికంగా జరగడం. అంటే మనం ఊహించుకొని, ఇప్పుడు నెక్స్ట్ మనం ధ్యానంలో కూర్చుంటే ఆవిడొస్తుందా అంటే రాదు ఆవిడ. ఆవిడ కానీ, ఆయన కానీ ఎవరైనా కానీ. మీరు బాగా కనెక్ట్ అయ్యి ఎదురు చూడకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా సడెన్‌గా కనబడతారు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కనపడేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏది ఏమైనా మీరు స్పృహతో ఉండి మొదటిసారిగా ఏ ఆత్మతోనైనా మాట్లాడాలి అంటే దానికి అవసరమైన విధానాలను నేర్చుకోవడం అనేది చాలా అవసరము. ముఖ్యంగా మీ వ్యక్తిగత రక్షణను గురించి మీరెప్పుడూ కూడా తెలుసుకోవాలి. అనుభవజ్ఞుడైన మీడియం నుంచి గాని, లేక దివ్య దృష్టి గల వ్యక్తి నుంచి గాని నేర్చుకుంటే మంచిది. ఎవరైతే బాగా దివ్య దృష్టి ఉన్నవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళతో గాని, మీడియం అంటే ఒక ఛానెలింగ్ చేసేవాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళనేది మనం తెలుసుకోవాలి వాళ్ళ గురించి. అలా తెలుసుకోవడం మంచిది. వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవడం మంచిది. ఎందుకంటే వ్యతిరేక ధ్రువం ఉన్నట్లు జీవితంలో ప్రతి దానిలో కూడా మంచి చెడు ఉంటుంది. అలాగే చీకటి వెలుగులుంటాయి. అలాగే స్త్రీ పురుషులు అంటే పరస్పరం 2 విరుద్ధంగా అన్నమాట. అట్లాగే 4వ పరిధి ఎనర్జీలలో కూడా నెగెటివ్ ఎనర్జీలుంటాయి. ఏదైతే మనం ఇప్పుడు ఉన్నది ప్రస్తుతం మనము ఉంటున్నది 3వ పరిధి అనుకున్నాం. థర్డ్ డైమెన్షన్ అనుకుందాం. మరి ఫోర్త్ డైమెన్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఏవి ఉంటాయి? నెగెటివ్ ఎనర్జీస్ అనే నెగెటివ్ గూడా ఉంటుందంట. నెగెటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. అవి మిమ్మల్ని భయపెట్టవచ్చు. వాళ్ళు మీకు భద్రత ఉన్నట్లు భ్రమ కల్పించి, తర్వాత మిమ్మల్ని భయపెట్టడము, లేక తప్పుడుగా ప్రవర్తించడము గూడా చేస్తుంటారు. ఇందుకే మేము ఊజా బోర్డులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించము. ఆత్మలను పిలిచే బోర్డు వేస్తారు చూడండి. చక్రంలాగా వేసి అందులో వేళ్ళు పెడతారు. ఆ బోర్డులు వేసేవాళ్ళు వెనకటి కాలంలో. ఆత్మలను పిలవడం కోసం ఒక గిన్నె పెట్టి చేస్తూ ఉంటారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది. అలాంటి ఊజా బోర్డులను ఉపయోగించడాన్ని మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించము. ఎందుకంటే నెగెటివ్ సోల్స్ అనేవి కూడా వాటికి అట్రాక్ట్ అయ్యి వచ్చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి, అంతకుమించి ఏం చేయవు. సో ఊజా బోర్డుల వల్ల సాధారణంగా తప్పుడుగా ప్రవర్తించే నెగెటివ్ ఆత్మలు వస్తూ ఉంటాయి. మీరు మాస్టర్‌ని గాని, మీ సంరక్షక ఏంజెల్స్‌ని గాని, మీకు ఇష్టమైన మాస్టర్ పత్రిజీని కావచ్చు, మహావతార్ బాబాజీని కావచ్చు, రామ్‌తాని కావచ్చు, జీసస్‌ని కావచ్చు, అల్లాని కావచ్చు, ఏ మాస్టర్‌నైనా అలాగే సంరక్షక ఏంజెల్స్ ఉంటారు. గైడెడ్ ఏంజెల్స్‌ని కానీ, లేదా మీ పూర్ణాత్మ, మీ ప్రజ్ఞాత్మని కానీ సంప్రదించి వాటి నుంచి మీరు ఏదైనా తెలుసుకోవాలంటే వాళ్ళని ఇన్వైట్ చేయండి. వాళ్ళని పిలవండి. వాళ్ళ ద్వారా మీరు నేర్చుకోండి. అది క్షేమము ఎప్పటికైనా సరే అని చెప్తుంది. మీకెప్పుడైనా భయం వేసినా, అభద్రతగా అనిపించినా ఆర్కేంజెల్ మైఖేల్ లాంటి వాళ్ళని పిలవండి. అడామా, ఆర్కేంజెల్ మైఖేల్, ఆర్కుటూరియన్స్ వీళ్ళందరినీ కూడా మీకు ఎప్పుడైనా భయమేసిందనుకోండి, నిద్రలో లేచి కూర్చొని సడెన్‌గా మీకు చెడు కల వచ్చింది, భయమేసింది, అందులో మిమ్మల్ని ఏదో చేసేస్తున్నట్టు అనిపించిందనుకోండి, వెంటనే మీరు ప్రశాంతంగా, హాయిగా కళ్ళు 2 మూసుకొని, కొంచెం వాటర్ తాగి, కళ్ళు 2 మూసుకొని ఆర్కేంజెల్ మైఖేల్‌ని పిలవండి. లేదంటే ఇంకొక మాస్టర్స్ ఆర్క్టూరియన్స్‌ని పిలవండి. పిలిచి వాళ్ళని ఆ నీలి కాంతిని ఊహించుకోండి. వాళ్ళు వచ్చినట్టుగా ఊహించుకోండి. నీలి కాంతిని ఊహించుకోండి. ఆ కాంతితో మిమ్మల్ని మీరే హీల్ చేసుకోండి. ఆధ్యాత్మిక ఖడ్గం ఎలాంటి నెగెటివ్ జీవులనైనా కూడా మరి ఆర్కేంజెల్ మైఖేల్‌ని ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు. గూగుల్‌లో కొట్టండి ఆర్కేంజెల్ మైఖేల్. ఆయన దగ్గర ఎప్పుడు కూడా ఒక ఖడ్గము లాంటిది ఉంటుంది. దాంతోటి ఆయన ఆ కాంతి ద్వారా ఆ నెగెటివ్ ఎనర్జీస్‌ని మొత్తం పంపించేయడం జరిగింది. సో, ఆ ధైర్యం అనేది మీకు రావాలి. ఎప్పుడన్నా భయపడ్డారు, చేశారు అంటే అలా ఆర్కేంజెల్ మైఖేల్‌ని పిలిచి ఆయన హెల్ప్ మీరు తీసుకోండి అని చెప్తాను. మరి 7వ క్వెషన్ ప్రకటమవ్వడము లేదా ఆలోచన ఘనీభవించి జరగడము అని చెప్పారు కదా! దాన్ని నేనెలా చేయగలుగుతాను? మరి అనుకున్న వెంటనే కొన్ని విషయాలు జరుగుతున్నాయి అంటున్నారు కదా! మరి అవన్నీ నేనెలా చేయగలుగుతాను అని అడుగుతాను.
కొంతవరకు మీరు దానిని మీ జీవితంలో ఇప్పటికే ఆల్రెడీ చేస్తున్నారు. ఉదాహరణకు, మీకు సెలవులకు న్యూజిలాండ్‌కు వెళ్ళాలని అనిపించవచ్చు. మీరు దాని గురించి ఎంతగానో అనుకుంటారు. అంటే ఒక ప్లేస్‌కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి. ఇక్కడ వీళ్ళు న్యూజిలాండ్ అని చెప్పారు. సపోజ్ మనం ఇక్కడి నుంచి హిమాలయాస్ ఎళ్దాం, కేదార్‌నాథ్ ఎళ్దాం అలా అనుకున్నాం అనుకోండి సపోజ్. అప్పుడు మనం ఏం చేస్తాం? మీరక్కడికి వెళ్ళినట్లు, అక్కడ వేడి నీటి ఊటలు, అందమైన దృశ్యాలు ఎంజాయ్ చేస్తున్నట్లు ఊహించుకుంటారు. ముందుగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే, ఆ సిట్యుయేషన్ మనం ముందుగానే ఊహించుకుంటాం. ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనుకుంటాం. అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేసేంత డబ్బు కానీ, తీరిక కానీ ఇప్పుడు మీకు లేవు. విచిత్రమైన ఘట్టాలు జరగడం మొదలుపెడతాయి. ఈ ఏడాదిలో ముందుగానే మిమ్మల్ని సెలవులకు వెళ్ళమంటాడు మీ బాస్. ఎందుకంటే తర్వాత మీతో చాలా పనున్నదన్న అంటాడు. మీ సాటి ఉద్యోగిని తాను న్యూజిలాండ్‌కు చెందిన దానినని, ఒక ఏడాది పాటు అక్కడికి వెళుతున్నానని చెప్తుంది. మీరు న్యూజిలాండ్‌కి ఎప్పుడైనా వస్తే మిమ్మల్ని తన కుటుంబంతో కలిసి ఉండమని ఆహ్వానిస్తుంది. మీరు ట్రావెల్ ఏజెన్సీ పక్కాగా వెళుతూ రాబోయే కొన్ని నెలల వరకు న్యూజిలాండ్‌కి వెళ్ళే విమాన ఛార్జీలతో ప్రత్యేకమైన రేట్లు ప్రకటించడం చూస్తారు. అంటే ఇవన్నీ అనుకోకుండా యాదృచ్ఛికంగా జరుగుతాయి. అదే గనక మీరొక్కళ్ళే సింగిల్‌గా న్యూజిలాండ్‌కి వెళ్ళాలనుకోండి, అక్కడ హోటల్ తీసుకోవాలి, లేదంటే డబ్బు ఖర్చవుతుంది. అన్నీ ఖర్చులవుతూ ఉంటాయి గదా! ఇప్పుడు బాస్ ఏం చెప్పాడు? వెంటనే ఇప్పుడే ఇస్తాను నీకు లీవు, ఇప్పుడే వెళ్ళిపోమని చెప్పాడు. కానీ ఆ సమయంలో నీ దగ్గర డబ్బు లేదు, వెళ్ళడానికి ప్రయాణపు ఛార్జీలు లేవు, ఏమీ లేవు. కానీ వెంటనే అదే ఏడాది మీ యొక్క ఫ్రెండ్ న్యూజిలాండ్ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. నేనక్కడే ఉంటాను. ఎప్పుడన్నా నువ్వు రావాలనిపిస్తే ఒక 5 డేస్ మా దగ్గరికి రా. నా దగ్గరే ఉండు. నీకు మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ ఇయర్ నువ్వు రా అని చెప్పిందనుకోండి. ఒక మంచి అవకాశం మనకు ఆటోమేటిక్‌గా వచ్చేసింది. అదే సమయంలో ట్రావెల్ ఏజెన్సీస్ పక్కగా వెళ్తున్నావు నువ్వు ఆ రోజు. వెళ్తున్నప్పుడు రాబోయే రోజుల్లో కొన్ని నెలల వరకు న్యూజిలాండ్‌కి వెళ్ళే విమాన ఛార్జీలు పైన రేట్లు ప్రకటించడం జరిగింది. చాలా తక్కువ ఛార్జెస్‌ని చూపిచ్చారంట. అలా చూస్తారు. చూసారా? చాలా తక్కువ ధరకే మీరు వసతిని, విమాన ఖర్చులను, తీరికను ఎలా ఏర్పరుచుకున్నారు? దీనినంతా మీరు అంతఃచేతనంలో చేశారన్నమాట. ఇక ఇప్పుడు పూర్తి స్పృహతో ఉన్నప్పుడే మీరు కోరుకున్న దానిని ఎలా నిజం చేసుకోవాలో మీరు నేర్చుకోవాలి. అంటే మీ లోపల మీకు ఉన్నది న్యూజిలాండ్ వెళ్ళాలి అని మీ లోపల ఎప్పుడైతే అనుకున్నారో, ఆటోమేటిక్‌గా బయట సిట్యుయేషన్స్ అన్నీ ఎలా వచ్చాయి, అప్పుడు మీరు అనుకున్నప్పుడు వెంటనే అక్కడ చూసి ఎంజాయ్ చేయాలనుకున్నారు. కానీ మీ దగ్గర డబ్బు లేదు, టైం లేదు, మీ బాస్‌కి సెలవివ్వకపోవచ్చు. ఇవన్నీ మన లోపల మళ్ళా నెగెటివ్‌గా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారో, వెంటనే మీ ఆఫీస్‌లో ఒక వ్యక్తి అక్కడికి ఆల్రెడీ వెళ్ళిపోవడం, ఆల్రెడీ విమానపు ఛార్జీలు తక్కువగా ఉన్నాయని చెప్పడం, ఇలాంటివన్నీ మనకి అనుకోకుండానే యాదృచ్ఛికంగా మనకి ముందే జరిగిపోతుంటాయి. మీరు ఏ వస్తువు కావాలనుకుంటారో దానికి చెప్పండి. మీకు అది కావాలని. దానివల్ల మీకు చాలా చాలా మంచి జరుగుతుందని దానికి చెప్పండి. దానివల్ల మీకేదైనా చెడు జరిగినట్లయితే, ఇతరుల సంకల్ప స్వేచ్ఛకు భంగం కలిగించేటట్లయితే, అది జరగకుండా ఉండడానికి సిద్ధపడి ఉండండి. మీకు కావాల్సిన దాన్ని ఊహాచిత్రంగా మీ మనసులో ఏర్పరచుకొని, దానికి ఏ ఎమోషనల్ ఫీలింగ్‌ని చేర్చండి. ఎమోషనల్ చేర్చడం వల్ల అది త్వరగా మీకు జరుగుతుంది. మీకు కావాల్సిన దాన్ని ఏదైతే మీకు కావాలో, అది మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్లుగా ఊహించుకోండి. ఒక వస్తువు కావచ్చు, ఒక పరిస్థితి, ఒక ప్లేస్‌కి కావచ్చు, ఏదన్నా కావచ్చు. దాన్ని మీరు ఊహించుకోవడం ఎలా ఊహించుకోవాలి? దాంతో ఉన్నట్లుగా మీరు ఊహించుకోవాలి. ఆ ఫీలింగ్ ఉండాలన్నమాట. ఎమోషన్ చేర్చడం వల్ల అది త్వరగా మీకు జరుగుతుంది. ఉదాహరణకు సంతృప్తి, ఆనందం, సంతోషం, ప్రేమ లాంటి ఎమోషన్స్ అన్నమాట. ఒక ప్లేస్‌కి వెళ్తున్నామంటే ఆనందం, సంతోషం. లేదంటే ఒక వ్యక్తిని కలుస్తున్నాము అంటే ఆ ప్రేమ. సో, దాన్ని ముందుగానే మీరు ఎమోషనల్‌గా ఫీల్ అవ్వండి. అనుభూతి చెందండి. అప్పుడు మీకు అది త్వరగా మీ జీవితంలోకి జరుగుతుంది. దృశ్య రూపంగా ఉన్న ఆ జ్ఞాపకాన్ని ఒక ముఖ్యమైన ప్రదేశంలో ఉంచండి. ఒక వ్యాపార ప్రకటనలాగా లేదా గీసిన ఒక బొమ్మగా మీ మంచం పక్కన టేబుల్ మీద ఉంచుకోండి. ఒక వ్యాపార ప్రకటన లాగా, ఒక అడ్వర్టైజ్‌మెంట్ లాగా ఏదైనా సరే మీరు ఆ పిక్చర్‌ని ఒక పేపర్ మీద ఉంచండి. మీ లోపల ఆల్రెడీ ఉన్నది ఊహా చిత్రం. కానీ దాన్ని మళ్ళా మనము పిక్చరైజేషన్ చేసుకోవడం వల్ల ఇంకా బలంగా మన లోపల అలా ఉండిపోతుందన్నమాట. మీరు లక్ష్యం చేసిన వస్తువు మీ దగ్గరికి చేరుకునేసినట్లుగా, అది మీ జీవితంలో భాగమైపోయి ఉన్నట్లుగా ఊహించుకోండి. అది మీ దగ్గరికి వస్తోందన్న విశ్వాసంతోటి మీరుండండి. మీరు ఊహించుకున్న వివరాలనే మరీ గట్టిగా పట్టుకొని ఉండవద్దు.
ఉదాహరణకి మీరు ఎర్ర టమాటా కావాలనుకున్నారనుకోండి, సపోజ్ ఆకుపచ్చ టమాటా ఆఫర్ వచ్చింది అనుకోండి, తిరస్కరించకండి. అట్లా కరెక్ట్గా నేను అలా అయితే ఊహించుకున్నానో అలాగే కావాలని రాకపోవచ్చు. సడన్గా ఆపోజిట్గా కొన్ని వచ్చాయనుకోండి. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్, ఎర్రని టమాటా ఊహించుకున్నారు, లేదు అక్కడ మీకు గ్రీన్ టమాటా దొరికిందనుకోండి, వెంటనే తిరస్కరించకండి. ఆకుపచ్చ దానికి ఎర్ర పెయింట్ వేసుకోవచ్చు కదా. ఓపికతో ఉండండి. విశ్వము మీరు అనుకున్న టైం లోపల కాకుండా తను అనుకున్న టైం లోపల మీకు ఆ వస్తువుని తెచ్చి ఇచ్చేస్తుంది. ఆ వస్తువును సాధించడం కోసం కొంత ప్రయత్నం చేయడానికి సిద్ధపడి ఉండండి. ఒకసారి మనం అనుకోగానే వెంటనే మనం దాన్ని వదిలేసి మన మానాన్ని మనం ఉండడం కాదు. మనము కొంత ప్రయత్నం, మానవ ప్రయత్నం కూడా మనం చేయాలి. అంటే సగం డబ్బు కూడబెట్టడం కానీ, పోటీలలో పాల్గొనడం లాంటివి కానీ, దానికోసం కొంత చెయ్యాలి మనం. చేస్తూ ఉన్నామనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ సిట్యుయేషన్స్ మనకి అనుకూలంగా జరిగిపోతాయి అని చెప్తారు. ఏదైనా ప్రత్యేకించి ఒక తరానికి గొప్ప అతీంద్రియ శక్తులు ఉన్నాయా? ఏదైనా ఒక తరానికే ఉన్నాయా అతీంద్రియ శక్తులు అని అడుగుతున్నారు. లేదు. కానీ 1960 దశకం నుంచి పుడుతున్న వాళ్ళలో, అంటే 1960s నుంచి పుట్టిన వాళ్ళలో ఎక్కువగా ఆజ్ఞా చక్రం, పెల్విక్ చక్రం, సహస్రార చక్రం బాగా వికసించి ఉంటున్నాయి. అంటే సాక్రల్ అంటే సెకండ్ స్వాదిష్టాన చక్రం బాగా యాక్టివేషన్‌లో ఉంటుంది. అట్లాగే ఆజ్ఞా చక్రం, థర్డ్ ఐ ఆజ్ఞా చక్రం, అలాగే సహస్రార చక్రం బాగా యాక్టివేషన్ అయ్యి ఉంటున్నాయి, వికసించి ఉంటున్నాయి 1960s నుంచి పుట్టిన వాళ్ళలో. ఇది వాళ్ళ అతీంద్రియ శక్తులకు ఉపయోగపడుతుంది. వాళ్ళు తేలిగ్గా టెలిపతిలో మాట్లాడగలుగుతున్నారు, అతీంద్రియ శక్తులు ప్రదర్శించగలుగుతున్నారు, స్పిరిట్‌తో మాట్లాడగలుగుతున్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళలో చాలా మందికి తమలోని శక్తి తెలియదు. వాళ్ళలో చాలా మంది తికమక పడిపోయి ఉన్నారు. మత్తు పదార్థాలకు బానిసలైపోయి ఉన్నారు. భూమి మీద జీవితంలో ఇమడ లేకుండా ఉన్నారు వాళ్ళు. ఆధ్యాత్మిక శక్తులను, అతీంద్రియ శక్తులను కలిగించుకోవాలంటే, మేల్కొల్పుకోవాలంటే ఈ అలవాట్లు, లక్షణాలు అస్సలు ఉండకూడదు. ఏవి? ఇలాంటివి. మత్తు పానీయాలకి అలవాటు పడడం. ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ శక్తులు కూడా వాళ్ళకి పనిచేయకుండా ఉంటాయి. ఏది ఎలా ఉన్నా ప్రతి ఒక్కరూ తమ శక్తులను పెంపొందించుకోగలుగుతారు. మనందరిలో సహజంగా, స్వభావ సిద్ధంగా ఈ మానసిక అతీంద్రియ శక్తులు ఉన్నాయి. కానీ ఆ శక్తులలో మీరు ప్రావీణ్యం సంపాదించాలి అంటే జీవితంలో చాలా విషయాలను నేర్చుకున్నట్లే మీరు వీటి గురించి కూడా నేర్చుకోవాలి. అధ్యయనం చేయాలి, బాగా నేర్చుకోవాలి. అలాగే ప్రాక్టికల్‌గా మనము సాధన కూడా చేయాల్సి ఉంటుంది. సో, ఎప్పటికైనా సరే ఏది చేయాలన్నా, మీ లోపల ఆ అతీంద్రియ శక్తులు మనం బయటికి రావాలన్నా, ఏది సాధించాలన్నా కూడా మీరు జీవితంలో కంప్లీట్‌గా పూర్తి ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉంటూ ప్రాక్టికల్‌గా ఉండాలి. మనం ఎంతసేపు గంటలు గంటలు మనం ధ్యానం చేస్తాం. కానీ మిగిలిన కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మనం మన జీవితంలో ఎప్పుడూ కూడా ప్రాక్టికల్‌గా ఎక్కువగా ఉంటూ ఉండాలి. ఏదో ఒక ఇష్టమైన పనిని మనం చేస్తూ ఉండాలి. సో, ఆ విధంగా మనం సాధన చేయడం వల్ల ఆటోమేటిక్‌గా మన లోపల ఉన్నటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాము అని సెరపిస్ బే మాస్టర్ చెప్తున్నారు. మరి 9వ క్వెషన్‌కొచ్చేసాం. నా శక్తులను నేను చెడుకు ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? ఆల్రెడీ నా దగ్గర శక్తులున్నాయి. దాన్ని నేను చెడుకు ఉపయోగించాననుకోండి, అప్పుడు ఏమవుతుందని అడుగుతున్నారు. మీరు చేసే ప్రతి చెడు పనికి, పాపపు పనికి కర్మపరంగా మీరే బాధ్యులవుతారు. ఈ జన్మలో కానీ, రాబోయే జన్మలలో కానీ ఆ ఫలితాన్ని మీరు అనుభవించక తప్పదు. ఇది అందరికీ తెలిసిన పాయింటే. గత జన్మలలో అతీంద్రియ శక్తులను దురుపయోగం చేసినందుకు ఫలితంగా మీరిప్పటికే చాలా కష్టాలతో కూడుకున్న జీవితాన్ని గడుపుతున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. మీ అతీంద్రియ శక్తులను దురుపయోగం చేస్తూ వస్తున్న విధానం నుంచి బయటపడటానికి ఎన్నో జన్మలలో మీకు అనంతంగా అవకాశాలుంటాయి. అసలు విషయం ఏమిటంటే, మీ శక్తులను దురుపయోగం చేస్తూ అనంత జన్మలో అలాంటి పాపం చేస్తూ గడపడం వల్ల కొంచెం విసుగ్గా అనిపించడం లేదా మీకు అని అడుగుతున్నారు. ఈ జన్మలో వాటిని పెంపొందించుకొని ఇతరులకు హీలింగ్ చేయడము, బోధించడము, మార్గం చూపటం వంటి వాటికి పాజిటివ్‌గా, నిర్మాణాత్మకంగా ఎందుకు ఉపయోగించుకోకూడదు? మీరు ఆనందంగా ఉండండి, ఇతరులను ఆనందంగా ఉంచండి. ఎంపిక అనేది మీదే. ఆ ఎంపిక అనేది మీ చేతిలోనే ఉంది. హీలింగ్ చేస్తారా? వాళ్ళని ఎదుటి వాళ్ళకి ఇంకా ఆధ్యాత్మికంగా డెవలప్ అవ్వడం కోసం సహాయం చేస్తారా? ఏది చేసినా కూడా అది మీ చేతుల్లోనే ఉంది. ఎంపిక మీ చేతుల్లోనే ఉంది. సో, కాబట్టి
మీరు ప్రతి దాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని ప్రతిదీ కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి. అంతేగాని దాన్ని దురుపయోగం చేయకండి. చేస్తే కనుక ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. నెక్స్ట్, నా ఆధ్యాత్మిక 10వ క్వశ్చన్. ఆధ్యాత్మిక నమ్మకాన్ని నేను చదువుతున్న బడిలో కానీ, నేను పనిచేస్తున్న చోట కానీ ఎలా ఉపయోగించాలి అని అడుగుతున్నారు. ఈయన సమాధానం ఏం చెప్పారు అంటే, అక్కడ కూడా వాటిల్లో జీవించండి, ఓర్పుతో ఉండండి, బేషరతు ప్రేమను అందించండి, ఇతరుల బాగోగులను పట్టించుకోండి, ఎమోషనల్గా మిమ్మల్ని నాశనం చేసే పరిస్థితుల నుంచి దూరంగా ఉండి. ఎప్పుడైనా మీ దగ్గర మీ ఆఫీస్లో కానీ, ఎక్కడైనా మీరు పనిచేసే చోట కానీ, స్కూల్లో కానీ ఎక్కడైనా కొంచెం నెగిటివ్గా ఉన్నారనుకోండి వ్యక్తులు, వాళ్ళతోటి మనము దూరంగా ఉండడం మంచిది. ఇతరులను గమనించండి. భౌతిక మానవ దేహాలు ధరించి నాటకంలో పాల్గొంటున్న ఆత్మలుగా వాళ్ళని చూడండి. మనము విడిగా ఉండి వాళ్ళని చూడడం ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళతో కలిసిపోతూనే ఉండాలి, మళ్ళా వాళ్ళతో కలవనట్టుగానే ఉండాలి. సో అలా మనం నాటకం ఆడండి అని చెప్తున్నారు. వాళ్ళ చేష్టలకు వెనక ఉన్న కారణాలు వాళ్ళకే తెలియదు, కానీ మీరు మాత్రం వాళ్ళ పట్ల దయతో ప్రవర్తించాలి. మీ జీవితాన్ని ఒక లక్ష్యంతో గడపండి. అంటే మీ జీవిత ప్రణాళికకు, మీ ప్రపంచ ప్రణాళికని తెలుసుకోండి. మీ జీవిత ప్రణాళిక ఏంటి? ఇప్పుడు మీ లైఫ్ స్పాన్‌లో, మీ యొక్క జీవితంలో మీరేం చేయదలుచుకున్నారు? ఏ వృత్తిలో ఉండాలనుకుంటున్నారు? అది చేయండి. మీ ప్రపంచ ప్రణాళిక. అంటే మీకేది ఇష్టం? సంగీతం ఇష్టమా? డాన్స్ ఇష్టమా? నేను ధ్యాన ప్రచారం ఇష్టమా? అది గూడా మీ ప్రపంచ ప్రణాళిక. అది గూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. చాలామంది భయానికి లొంగిపోయి భయంతో బతుకుతూ ఉంటారు. మీరలా ఉండకండి. మీ జీవితాన్ని స్థిరంగా, ప్రేమమయంగా మీ చెప్పు చేతుల్లో పెట్టుకోండి. మీ నమ్మకాలను, సిద్ధాంతాలను అనుసరించే మీరు జీవించండి. అందరూ చెప్తూ ఉంటాం కదా! మేము ధ్యానం చేస్తున్నాం అంటే, ఈ వయసులో మీరు ధ్యానం చేయడం ఏంటి? 60 ఏళ్ళొచ్చాక కదా మనం ధ్యానం చేయాలి. అట్లా మనల్ని అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు. వాటి గురించి ఇంకా నెగెటివ్‌గా ఏదో మాట్లాడుతుంటారు. వాటిని ఏవి పట్టించుకోకండి. ఎప్పుడూ భయపడకండి. మీ ప్రణాళిక ఏంటి? మీరేంటి? ఎప్పుడూ కూడా మనది ఒంటరి ప్రయాణమే. అందరూ ఒక దారిలో ఎళ్తుంటే మనం ఒక్కళ్ళమే ఒక దారిలో ఎళ్తున్నాం. అప్పుడే మనం కరెక్ట్ దారిలో ఉన్నట్లు. సో కాబట్టి ప్రతీదీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ సిద్ధాంతాలని, మీ నమ్మకాలను మీరు అనుసరించి జీవించండి. విశ్వంలో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారని నమ్మండి. మాస్టర్‌గా జీవించడానికి మీలో ఉన్న గొప్ప శక్తి వైపుకు మీకు వాళ్ళు మార్గం చూపుతున్నారని మీరు నమ్మండి. ఆధ్యాత్మిక జీవిగా ఉండాలి అంటే ఆచరణీయ మార్గం ఏమిటంటే, మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి పట్ల చాలా స్పృహతో ఉండండి. ప్రతి క్షణము మీ జీవితంలో ఎప్పుడు కూడా పూర్తి ఎరుకతో ఉన్నారనుకోండి, అప్పుడు ఒక ప్రాక్టికల్‌గా ఉండండి. అతిగా ఎమోషనల్‌గా ప్రతిస్పందించవద్దు. ఏదైనా వాదన తలెత్తితే ఒక అడుగు వెనక్కి వేసి అందులో జోక్యం ఉన్న వాళ్ళందరినీ చూడండి. ఇంట్లో ఏదైనా వాదన జరుగుతుందనుకోండి. సపోజ్ మీకు మీ పేరెంట్స్‌కే వాదన జరుగుతుందనుకోండి. మీరు ఆ వాదనలోకి దిగి వాదించకండి. ఎందుకంటే తర్కం ఎప్పుడూ కూడా వాదించుకుంటూ ఉన్నంత మాత్రాన ఈ సత్యాన్ని మనం చేతుల్లో చూపించలేము. సో కాబట్టి అక్కడ వాదనలోకి దిగాము, మనం కూడా వాదిస్తున్నాము. మన అహం వాదిస్తూ ఉంటుంది, మన మనస్సు వాదిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం గుర్తుపట్టాలి అంటే మనం పూర్తి ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉన్నప్పుడు మనం పూర్తిగా తగ్గినా పర్వాలేదు. దానివల్ల నేను గెలవాలి అనే దాంతోటి మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎప్పుడూ గొడవలకి దిగుతూ ఉంటాము. కానీ ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఒక అడుగు మనం తగ్గితేనే మంచిది. వాళ్ళే గెలిస్తేనే మంచిది. అలా అని చెప్పేసి మనం ఓడిపోయినట్టు కాదు, మనమే గెలిచినట్టు. అతిగా ఎమోషనల్‌గా ప్రతిస్పందించవద్దు. ఒక మాస్టర్ ఎలా ప్రతిస్పందిస్తాడో అని ఆలోచించండి. ప్రేమతో, సున్నితంగా, వైరాగ్యంతో ప్రవర్తిస్తాడు. అంతేగాని కోపంతో, ద్వేషంతో, కసితో ప్రవర్తించడు కదా! సున్నితంగా పరిస్థితి అదుపులోనికి తీసుకోండి. లేదా పక్కకు తిరిగిపోండి. లేదంటే వాదించకండి. ఆ మాటల వల్ల, భాష వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు. మనము పక్కకి తగ్గిపోయి ఉండిపోండి. అంతేగాని ఎదురు దెబ్బ తీయవద్దు. ఉన్నతమైన దృష్టితో చూడండి. ఈ వాదన నిజంగా అవసరమా నా జీవితంలో? ఈ సమస్యతో వ్యవహరించడానికి వేరే మార్గం లేదా? మార్గం తప్పి భయంతో ప్రవర్తిస్తున్న ఆత్మలుగా మీ ఎదుటి వాళ్ళను చూడండి. క్షమించండి ఎదుటి వాళ్ళను. మీరు ఆధ్యాత్మికతలో ఉన్నారు. ఎంతో సహనంతో ఉన్నారు. ఇవన్నీ మీకు పరీక్షలు అనుకోండి. అంటే మీ సహనానికి పరీక్ష జరుగుతుందేమో. ఎంత ఓర్పుతో ఉండాలి, ఎంత సహనంతో ఉండాలి. దాన్ని మీరు
ఎప్పుడు కూడా పూర్తి ఎరుకతో ఉండండి. సో కాబట్టి ఎదుటి వాళ్ళని మీరు క్షమించడం నేర్చుకోండి. అంతటితో ఆ విషయాన్ని వదిలేయండి. మీకు కోపం రావడానికి లేదా మీరు అతలాకుతలం అయిపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తున్నదో తెలుసుకొని మీ నుంచి దాన్ని శాశ్వతంగా దూరం చేయండి. మీరిలా చేసే ప్రతిసారి కూడా మీకిలా చేయటం మరింత సులభతరం అవుతుంది. ఒకసారి చాలా కష్టంగా అనిపిస్తుంది. అందులో నుంచి ఆ వాదన నుంచి బయటకి ఎందుకంటే నేను గెలవాలనే తపనతో ఉంటా. ఆ గెలవాలనేది ఎవరికి? మీ ఆత్మకి గాదు. మీ లోపల ఉన్నటువంటి ఆ మనస్సుకి, ఆ అహానికి, ఆ ఇగో. నేనే గెలవాలి అనే ఇగో ఉంటుంది. సో, అవసరం లేదు. మనం పక్కకొచ్చేద్దాం ఏం కాదు. మీరిలా చేసే ప్రతిసారి జరుగుతున్న దాంట్లో మీరు వెనక్కి తగ్గుతూ ఉండండి. అలా చేస్తూ ప్రాక్టికల్‌గా చేస్తూ ఉండడం వల్ల మీకది ఈజీ అయిపోతుంది. త్వరలోనే దానిని మీరు ప్రయత్నపూర్వకంగా కాక ఆటోమేటిక్‌గా చేసేస్తూ ఉంటారు. జరిగే ప్రతి దానికి ఒక కారణం ఉంటుందని గ్రహించండి. దాని నుంచి మంచి అనుభవాన్ని కానీ, చెడు అనుభవాన్ని కానీ మీరేమి నేర్చుకోగలరో చూడండి. ఒక సిట్యుయేషన్ జరిగిందనుకోండి, ఒక పరిస్థితి జరిగిందనుకోండి. నేను అందుకే ప్రతి క్లాస్‌లో నేను చెప్తూ ఉంటాను. ఒక 40 డేస్ మీరు ఒక డైరీ పెట్టుకొని, ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు నా జీవితంలో ఏం జరిగింది? నేనెక్కడ ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను? ఎక్కడ కోపంగా ఉన్నాను? ఎక్కడ నేను ఆ ఇగోతో ఫైట్ చేశాను? నాకెక్కడ బాధ అనిపించింది? ఇవన్నీ మీరు రాత్రిపూట 8 ఒక డైరీలో ఒక 3, 4 పాయింట్లు మీ లోపల ఏం జరిగింది? అట్లా ఒక 40 డేస్ మీరు రాయడం మొదలుపెట్టారనుకోండి. అది మీకు తెలుస్తూ ఉంటుంది. ఒక 20 డేస్ అయిన తర్వాత నీ లోపల చేంజెస్ నీకే తెలుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి అంటే మీ బాస్‌కి గాని, ప్రిన్సిపల్‌కి గాని, క్లీనర్‌కి గాని లేదా పరమ మొద్దు స్వరూపుడైన విద్యార్థిని కానీ గౌరవంతో చూడండి. ప్రతి ఒక్కరిని కూడా గౌరవంతో చూడాలంట. ఆత్మలుగా అందరూ సమానమే కదా! వాళ్ళ లోపల ఏముంది? ఆత్మే ఉంది. నీ లోపల ఏముంది? ఆత్మే ఉంది. కానీ నీకు జ్ఞానం ఉంది. ఎదుటి వాళ్ళకి జ్ఞానం లేదు. వాళ్ళు ధ్యానంలో లేరు కాబట్టి. సో, నువ్వు ఆల్రెడీ ధ్యానం చేస్తున్నావు. నీకు ఆల్రెడీ జ్ఞానం ఉంది. సో, వాళ్ళ లోపల ఆత్మ ఉంది. నీ లోపల ఆత్మ ఉంది. సో, ఒక సిట్యుయేషన్ జరిగి మీ బాస్ ఏదైనా అరిచాడనుకోండి నీ మీద. వెంటనే నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి? ఓహో! ఎప్పుడో ఈ సిట్యుయేషన్‌లో నేను ఏదో నేర్చుకోవాలి. నా ఇగోకి ఏదో దెబ్బ తగులుతోంది. నాకొక పరీక్ష జరుగుతోంది. ఆ లోపల ఇగో ఆ క్షణంలో మీకు చాలా ఫైట్ చేస్తూ ఉంటుంది. సో, అక్కడ నీకు చాలా బాధ అనిపించింది. ఆయన లోపల ఉన్నది ఆత్మే, నా లోపల ఉన్నది ఆత్మే. అక్కడ క్షమించడం మనం నేర్చుకోవడం. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. అందరూ సమానమే కదా! మీరు అద్వితీయులు, చాలా విలువైన వారు. కేవలం మీరు మాత్రమే పెంపొందించుకోగలిగే శక్తులు మీలో ఉన్నాయి. మీరెక్కడున్నా మీ ఆధ్యాత్మిక కాంతిని మీరు పెంచుకోండి. మీ లోపల ఆల్రెడీ ఆ ఆత్మ అంటే ఏంటి అండి? దానికి ఎటువంటి రూపము లేదు, రంగు లేదు, రూపము లేదు, ఏమీ లేదు. అదొక కాంతి మాత్రమే. సో, కాబట్టి మనం కాంతితో వర్క్ చేద్దాం. నేను కాంతి స్వరూపుడను. లైట్ వర్కర్. సో, నేను ఈ శరీరం అనేది ఓవర్ కోట్ నాకు. ఈ శరీరం ఉన్నప్పుడే నేను అన్ని పాఠాలని నేను నేర్చుకుంటాను. ఆ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ శరీరం ఉన్నప్పుడు మాత్రమే. సో, కాబట్టి ప్రతిసారి గూడా నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావు. ధ్యానం ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉంటావు. సో, ఆ ఎనర్జీని నువ్వు సంపాదించుకుంటావు. మళ్ళా 22 గంటల్లో ఆ ఎనర్జీని మొత్తాన్ని పోగొట్టేసుకుంటూ ఉంటుంది. నీకు తెలియకుండానే. అదే నువ్వు స్పృహతో ఉండి పూర్తి ఎరుకతో ఉన్నావనుకోండి, అప్పుడు నువ్వు నేనేది నేర్చుకోవాలి? నేనింకా దేంట్లోంచి నేను డెవలప్ అవ్వాలి? అనేది నువ్వు ప్రతిరోజు గనక ఒక పుస్తకం పెట్టుకొని అది రాసుకున్నావనుకోండి, నీ లోపల ఏం చేంజెస్ కావాలి? అనేది నువ్వు రాసుకుంటే గనక నెమ్మదిగా నీకు నువ్వే నీ లోపల నీకే మార్పు వస్తుంది. ఎవ్వరూ మిమ్మల్ని మార్చరు. మనకు మనమే మారాలి. ఎప్పుడైతే మన లోపల మనం ఎరుకని పెంచుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటూ ఉంటాం. ఎదుటి వాళ్ళని క్షమించడం మొదలుపెడతాం. ఎరుకతో ఉన్నప్పుడు, అనుభూతితో ఉన్నప్పుడు. అదే ఆలోచనలో ఉన్నామనుకోండి, అప్పుడు ఇగోతో ఉంటాం మనం. ఇగోతో ఉన్నప్పుడు ఆ ఇగోనే గెలుస్తుంది. సో, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. మరి ఆశీస్సులతో సర్వీస్ బే. మరి ఈరోజు వరకు మనం 40 క్వెషన్స్‌కి మనం ఆన్సర్స్‌ని తెలుసుకున్నాం మాస్టర్స్. మరి మరలా రేపటి రోజున మనమందరం కూడా కలుద్దాము. మరి నిన్న ఒకళ్ళు ఇంగ్లీష్‌లో బుక్ అడిగారండి. తెలుగులో ఈ బుక్ దొరకడం లేదు ఎవరికీ గూడా. సో, కాబట్టి ఇంగ్లీష్ బుక్కు మరి మేడం ఒకసారి మీరు
స్క్రీన్ మీద పెట్టండి మేడం. హండ్రెడ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ బై ద అసెండెడ్ మాస్టర్స్ అనేది ద అబ్బార్డ్స్. అబ్బార్డ్స్ అనేది వాళ్ళ ఇంటి పేరండి. టోనీ రాబిన్ వాళ్ళ ఇంటి పేరు అబ్బార్డ్స్. ఈ అబ్బార్డ్స్ బుక్స్ చాలా ఉంటాయండి. ఈ బుక్ పేరు 100 క్వశ్చన్స్ ఆన్సర్డ్ బై ద అసెండెడ్ మాస్టర్స్. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మరి ఇది మీరు తెప్పించుకోవచ్చు మాస్టర్స్. మరలా రేపటి క్లాసులో మనం అందరం కూడా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ నాలెడ్జ్ని అందించారు. మరి ఎలాంటి వర్క్ మనము చూస్ చేసుకుంటున్నాము, మరి మన ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి అండ్ ఎలాంటివి మనం సెలెక్ట్ చేసుకొని వస్తాము, అలాగే మన సామర్థ్యం ఏమి, ఆధ్యాత్మికంగా మన సామర్థ్యాలు ఎలా పెంపొందించుకోవచ్చు, మరి స్పిరిట్ ఏ విధంగా మరి చక్కగా ఆయన గైడ్ చేస్తారు. మన పూర్ణాత్మలు అయితేనేమి, మన గైడ్ ఏంజల్స్ అయితేనేమి ఎంత అద్భుతంగా మనల్ని గైడ్ చేస్తారు. ఈ విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా తెలియజేస్తారు మ్యామ్. నిజంగా వండర్ఫుల్ నాలెడ్జ్ అందించారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్స్. అద్భుతమైన విజ్ఞానాన్ని మనం పార్వతి మేడం ద్వారా అందుకున్నాము. మనం చక్కగా మరి వీడియోని లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, మరింత మందికి జ్ఞానాన్ని అందజేద్దాం మాస్టర్స్. రేపు తిరిగి 3 o'clock మ్యామ్